brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బీజేపీలో బీఆర్ఎస్ విలీన అంశం తెలంగాణలో చిట్టుపట్టలాడుతోంది. సీఎం రమేష్ కామెంట్స్ ని కాంగ్రెస్ నేతలు ట్రిగ్గర్ చేసి బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కేటీఆర్ కి దమ్ముంటే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని ఎమ్మెల్సీ కవితే అడ్డుకున్నట్లు తెలిపారని, దీనిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హెడ్లైన్ లో ఉండటానికి హరీష్ రావు కేటీఆర్ ఏదో ఒకటి మాట్లాడుతున్నారని, సీఎం ఆదేశిస్తే రాష్ట్రంలోనే తిరగనివ్వకుండా చేస్తామని హెచ్చరించారు నాయని. నువ్వు ఎంత చిల్లరగా దిగజారిపోయినావు. సరే, నీ చిల్లర దిగజారటానికి నేను చెప్పనవసరం లేదు, బయట వాళ్ళు చెప్పనవసరం లేదు. నీ ఇంటి వాళ్ళే, మీ చెల్లెనే నిన్ను ఏమంటాందో చూసినావు, సీఎం రమేష్ ఏమంటాడో ఆయన చూసినావు. ఒకటో రెండో మీకు చేతగాకనే దానికి జవాబు చెప్తలేవు ఎందుకు నువ్వు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు బీజేపీలో విలీనం చేయాలి అని నువ్వు అడిగినావు, పోయి కాళ్ళు పట్టుకున్నావట. అప్పుడు మరి మీ చెల్లె జైలు ఉంటే బెయిల్ ఇవ్వాలని చెప్పి బయటికి తీయాలి, లేకపోతే మమ్మల్ని ఎంక్వైరీలు వేయొద్దు, మేము చేసిన పాపాలను బయటికి తవ్వొద్దు, మమ్మల్ని జైళ్ళల్లో పెట్టనీయకుండా కాపాడు, మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి